హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. సో ఇవాళ వీడియోలో నేను మీకు శాంసంగ్ కీప్యాడ్ మొబైల్లో ఈ విధంగా రెడ్ కలర్లో ఉన్న రౌండ్ సింబల్ పడిపోతే నెట్వర్క్ రాకుండా ఉంటే దాన్ని ఏ విధంగా రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ శాంసంగ్ మొబైల్ అయితే నెట్వర్క్ రాలేదు. సో ముందుగా దీన్ని డిసెసెంబుల్ చేసుకోవాలి, అంటే ఓపెన్ చేసుకోవాలన్నమాట. మొత్తం నేను ఆల్రెడీ స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసి పెట్టేశాను. ఈ బాడీ ప్యానల్ ఎలా ఓపెన్ చేయాలో చూడండి. సో ఈ విధంగా మనమైతే ఓపెన్ చేసుకుంటాం. ఏదైనా షార్ప్ నైఫ్ కానీ ఏదో ఒక టూల్ తీసుకొని ఇలా ఓపెన్ చేసుకుంటాము. సో ఇది కొంచెం టైట్గా ఉంటుంది, లాక్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఓపెన్ చేసుకోలేదంటే బాడీ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా ఓపెన్ చేసిన తర్వాత ఈ బోర్డ్ని అయితే మనము బాడీ నుంచి తనిగా తీసేసుకుంటాము. ఇక్కడ ఈ కవర్ ఉంది కదా, స్టీల్ కవర్, దీన్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసి దీని లోపల చూడండి, మొత్తము ఐసీలు, రెసిస్టర్స్, కెపాసిటర్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడే మనము రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే దీన్ని మనం క్రిస్టల్ ఐసీ అంటాము. సో ఇక్కడ చూడండి, చిన్నగా బ్లాక్ కలర్లో ఉంది కదా, దీన్ని క్రిస్టల్ ఐసీ అనేసి అంటాము. దీనివల్లే ఈ రెడ్ కలర్ సింబల్ అనేది పడిపోతుంది. దీనివల్లే మనకి నెట్వర్క్ అనేది రాదు. సో దీన్ని రిపేర్ చేసే ముందు ఇక్కడ ముందర కీప్యాడ్ యొక్క కార్బన్ షీట్ని మనం తీసేయాలి. ఎందుకంటే మనం దీన్ని హీట్ చేయబోతున్నాము. హీట్ చేసేటప్పుడు ఇది కరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకనేసి దీన్ని ముందు రిమూవ్ చేసి పక్కన పెట్టేద్దాము. ఇంకా ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను, సో మీకు క్లారిటీగా కనిపించే విధంగా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేస్తామంటే మనము హాట్ ఎయిర్ గన్ లేదా ఎస్ఎండి లేదా బ్లోయర్ అనేసి అంటాము. దాన్ని మనం ఉపయోగించి దీన్ని హీట్ చేస్తాం. దానికంటే ముందు ఈ ఐసీ మీద ముందుగా మనము సాల్డరింగ్ పేస్ట్ లేదా సాల్డరింగ్ ఫ్లక్స్ అనేసి అంటారు, దీన్ని కాస్త పూసుకోవాలన్నమాట. సో ఇది పూయకుండా హీట్ చేశారంటే ఐసీ పగిలిపోతుంది. ఖచ్చితంగా ఇది మనం పూయాలన్నమాట. సో ఈ సాల్డరింగ్ ఫ్లక్స్ని పూసిన తర్వాత ఇప్పుడు హాట్ ఎయిర్ గన్ని ఆన్ చేసుకొని నేను దీనికి హీట్ అనేది ఇవ్వబోతున్నాను. సో హీట్ ఇచ్చి మనము ముందుగా దీన్ని కాస్త హీట్ ఇవ్వడం ద్వారా ఇది వర్క్ చేయొచ్చు. ఒకవేళ హీట్ ఇచ్చిన తర్వాత కూడా వర్క్ కాకపోతే ఈ ఐసీని మనం రీప్లేస్ చేస్తామన్నమాట. సో ముందుగా మనం ఏం చేస్తామంటే దీన్ని హీట్ ఇచ్చి కాస్త కదిలిస్తాము. కొంచెం కదిలించామంటే అది దాని కింద ఉండే సాల్డరింగ్ మెల్ట్ అయ్యి అది మళ్ళీ ప్రాపర్గా కూర్చుంటుంది అన్నమాట. సో ఇది నెట్వర్క్ రాకుండా ఎందుకు అవుతున్నా అంటే దీని కింద ఉండే మాయిశ్చర్ కాస్త తగ్గిపోయిందంటే ఇది సరిగ్గా దాని జాయింట్ నుంచి ఊడిపోతుంది. అందుకనేసి నెట్వర్క్ రాకపోవచ్చు. ఇప్పుడు మనం ఫ్లక్స్ పూసి హీట్ చేసాం కదా, అందుకోసం అనేసి ఇక్కడ జిడ్డుగా ఉంటుంది కాబట్టి మనము కాస్త ఏం చేస్తామంటే ఐపీఏ లేదా థిన్నర్ తీసుకుని దీన్ని బాగా క్లీన్ చేస్తామన్నమాట. సో జిడ్డుగా ఉండేదంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే ట్రాక్స్ సరిగా రీడ్ కాక ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు మాయిశ్చర్ అయిపోయి ఉంటుంది కదా, ఇక్కడ మనం ఐపీఏ వేసాం కాబట్టి ఆ మాయిశ్చర్ పోవడానికి ఇంకాస్త దీన్ని లైట్గా హీట్ చేస్తామన్నమాట. హీట్ చేసిన తర్వాత కొంతసేపు దీన్ని ఆ హీట్ తగ్గడానికి పక్కన పెట్టేయాలి. హీట్ ఉన్నప్పుడే మనం కనుక బ్యాటరీ వేసి ఆన్ చేసేదానికి ప్రయత్నించామంటే ఇది బోర్డు కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో హీట్ అయితే తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి నేను కార్బన్ షీట్ని ఇక్కడ ప్రాపర్గా కూర్చోబెట్టేస్తాను. ఈ కార్బన్ షీట్ లేకుండా మనము మొబైల్ని ఆన్ చేయలేము. ఆన్ చేయొచ్చు, కాకపోతే చేత్తో ఆన్ చేయలేము, ట్వీజర్తో ఆన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కార్బన్ షీట్ని ప్రాపర్గా కూర్చోబెట్టేశాను. ఇప్పుడు దీన్ని బాడీలో ఫిట్ చేస్తాను. పూర్తిగా ఫిట్ చేయను, ఊరికే దాని బ్యాక్ ప్యానల్లో పెట్టేసి ఇప్పుడు సిమ్ వేసి మనం చెక్ చేద్దాము. ఈ రిపేర్ చేసిన తర్వాత నెట్వర్క్ వస్తుందా రావట్లేదా అనేసి. సో ఇక్కడ సిమ్ అనేది వేస్తాను, వేసి చెక్ చేద్దాము నెట్వర్క్ వస్తుందా రావట్లేదా. ఒకవేళ ఇప్పటికీ నెట్వర్క్ రాకపోతే మనము ఆ ఐసీని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో చూద్దాం, హీట్ అయితే లేదు, తగ్గిపోయింది. ఇప్పుడు బ్యాటరీ వేసి మొబైల్ని అయితే ఆన్ చేస్తాను. సో మొబైల్ చూడండి ఆన్ అయిపోయింది. ఇప్పుడు మనం చెక్ చేద్దాము ఇక్కడ నెట్వర్క్ వస్తుందా రావట్లేదా, మనం చేసిన పని సక్సెస్ అయిందా లేదా అనేసి. 99% సక్సెస్ అయిపోవాలి, 1% ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మనం ఐసీ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో చూద్దాము. సో ఇక్కడ మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. సో ఇక్కడ ఆన్ అయిన తర్వాత ఇప్పుడే కదా రిపేర్ చేసాం, ఒక 10 to 20 seconds పడుతుంది దీనికి నెట్వర్క్ రావడానికి. సో నెట్వర్క్ అనేది సర్చ్ కావడం జరుగుతా చూడండి. ఇక్కడ ఛార్జింగ్ పెడతాను నేను. సో ఛార్జింగ్ పెట్టిన తర్వాత చూద్దాం నెట్వర్క్ వస్తుందేమో. సో నెట్వర్క్ అయితే వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెట్వర్క్ అయితే పూర్తిగా వచ్చేసింది. సో మనం చేసిన రిపేర్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది అన్నమాట. ఇంకా దీన్ని ఇప్పేసి మొత్తం మనము మొబైల్ని అసెంబుల్ చేసేసేద్దాము. ఏ పార్ట్ అయితే తీసామో ఆ పార్ట్లో కరెక్ట్గా అన్నీ సెట్ చేసేసి మొబైల్ని క్లోజ్ చేసేద్దాము. ఫిట్ చేసామంటే మళ్ళీ
మనం చెక్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు చూడండి మొత్తం ఫిట్ చేశాను, స్క్రూలు కూడా వేసేసి ఛార్జింగ్ పెట్టి ఆన్ చేసి చూద్దాము. సో మొబైల్ ఆన్ అయిపోయింది, నెట్వర్క్ వచ్చేస్తుంది. నేను డైల్ చేసి కూడా చూపిస్తాను కస్టమర్ కేర్కి. సో నెట్వర్క్ అయితే వచ్చేసింది. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను కస్టమర్ కేర్కి కాల్ చేసి మీకు లౌడ్ స్పీకర్ పెట్టి కూడా వినిపిస్తాను. చూడండి ఇక్కడ కనెక్ట్ అవుతుంది కాలు. సో చూడండి ఇక్కడ కాల్ కూడా కనెక్ట్ అయింది. సో చూసారు కదా, కాల్ కనెక్ట్ అయింది, కస్టమర్ కేర్కి వాయిస్ కూడా వస్తుంది మనకి. సో సక్సెస్ఫుల్గా రిపేర్ అయిపోయింది అన్నమాట. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.